ఏంటే ఏమైంది? అది కాదు సార్, నేను వాడిని కావాలని చంపలేదు. సరదాగా ఆట పట్టుదామని స్క్రూ లూజ్ చేశాను అంతే. వాడు నిజంగానే చచ్చిపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడంటే నాకు అస్సలు కోపం లేదు. వాడంటే నాకు చాలా ఇష్టం సార్. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావే? ఇంకెవరు, ఆ రామ్. రామా? ఏమైందే వాడికి? అటు చూడు. చూసావా, వాడు నిక్షేపంలో ఉన్నాడు. ఏదో పీడ కలకని ఉంటుంది. ఏంటి తెగ నవ్వేత్తనం? కొంచెం ఉంటే దీంతో నీ బుర్ర బొక్కడి పద. నువ్వు బతికే ఉన్నావా? గట్టిగా ఊపిరిపోసావు కదా, ప్రాణం లేసొచ్చింది. నన్ను చీట్ చేస్తావా? ఇప్పుడు నిన్ను నిజంగానే చంపేస్తాను. ఊరుకో, ఇందాకే కదా నా మీద అస్సలు కోపం లేదు, నేనంటే చాలా ఇష్టం అని చెప్పావు. గాడిద గుడ్డేం కాదు, ఏదో నా చేతిలో చచ్చే అది మనసులో పెట్టుకుని రేపు పొద్దున దెయ్యమై నన్ను పీకు తింటావేమో అని అలా అన్నాను. బ్లడీ ఫెలో, ఇడియట్ ఫెలో, స్టూపిడ్ ఫెలో. ఛీ! ఏం లేదమ్మా, మావాడు ఈ కాలేజ్ చదువుతున్నాడు, నీకేం తెలిసేవనని. మీ అబ్బాయా? ఏం చదువుతున్నాడు? ఇంగ్లీషు. ఇక్కడ చదివేది అందరూ అదే, మొయినోరు. బిఎస్సి ఫైనల్ ఇయర్ అమ్మా. బిఎస్సి ఫైనల్ ఇయరా? మీ అబ్బాయి పేరేంటి? రామ్ కిట్టప్ప. రామ్ కిట్టప్ప? రాజా రామ్ కిట్టప్ప, ఇలా నాన్నగారి పేరేలే. యు మీన్ రామ్? అవునవును, తనే. ఓ, మీరు రామ్ ఫాదరా? అయినా మీరు అతని కోసం ఇక్కడికి వచ్చారేంటి? వాడు చదివేది ఏండే కదమ్మా. చదువా? అయ్యో, అసలు అతను కాలేజ్కి వచ్చే చాలా రోజులైంది. ఏ మాకు చెప్పబెట్టకుండా కాలేజ్ అన్న మారాడట? కాదు, మనీషే మారిపోయాడు. ఎట్టా? అవునంకుల్, మీ అబ్బాయి పొద్దున్న లేస్తే సిగరెట్, బీడీ, చుట్టా, పాన్పరా, గుట్కా, ఇంకా కుటుంబ బంగు కారాక. ఏందమ్మా నువ్వు చెప్పేది? వాడు నిజంగా ఏంది తాగుతున్నాడా? అబే రోజు కాదు, ఎప్పుడో మందు కొట్టినప్పుడు తాగుతాడు. మందు కూడా తాగుతున్నాడా? అది రూమ్ కి అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు. ఏంది, అమ్మాయిలు కూడానా? ఒట్టంకుల్, ఈ మధ్య అయితే అతను బాధ భరించలేక అమ్మాయిలు కాలేజ్ మానేసి పబ్బుల్లో పార్కుల్లో తలదాచుకుంటున్నారు. అంత పని చేశాడా? తీరబండి, చదువుకోరా నా కొడకని ఎడకు పంపిస్తే పోరంబోకలా తయారవుతాడా? ఆడి ముఖం చుట్టం నాకు ఇష్టం లేదు, పదప్పా. అదేందన్నా, బాబుకి ఇష్టమని పెద్దమ్మ సున్నుండలు చేసి పంపించింది, అవి ఇవ్వకుండా వెళ్ళిపోదామా? ఇదిగో చూడమ్మా, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ తినండి, ఆడికి మాత్రం పెట్టమాక. ఆడి పని ఏడ కాదురా, ఊరికి పిలిపించి చెప్తా. లుంగి కింది దించు కాలేజీ. కిట్టప్ప, రాజా రామ్ కిట్టప్ప, నీ పని అయిపోయిందప్పా. నాకు ఇంకోటి కమ్ ఆన్ టేక్ ఇట్. సూపర్, ఆ జన్మలో ఇలాంటి సున్నుండలు తెలియదు. నీళ్ళు ఇవ్వు. వావ్, సున్నుండలు. సున్నుండ అంటే నాకు చాలా ఇష్టం తెలుసు కదరా, నాకు కూడా తింటారా? నీ కావాలా? అయితే నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్. ఎక్సలెంట్. ఇవచ్చు మా గ్రాండ్ లచ్చి డార్లింగ్ చేసినట్టు ఉన్నారా? స్వగ్రహ ఫుడ్స్ నుంచి తెప్పించారా? కాదు కాదు, మీ గృహ ఫుడ్స్ నుంచి తెప్పించాం. మీ గృహ ఫుడ్సా? మా గృహ కాదు, మీ గృహ ఫుడ్స్. ఓహో, అవును. ఇంత సడన్ గా స్వీట్స్ తెప్పించడానికి ఇవాళ ఏమైనా అకేషన్ ఉందా? అది ఎవరో భద్రా వాళ్ళ చుట్టమట. పాప ఇవాళ ఆయన పోయిన రోజు. ఆయన పేరు కిట్టప్ప. కిట్టప్ప
కిట్టప్పను? ఒట్టి కిట్టప్ప కాదు, రాజారాం కిట్టప్ప. అమర్ రహే రాజారాం కిట్టప్ప. ఈ పేరు ఎక్కడో సింక్ అవుతున్నట్టుంది. మరుగు పందెంలో ఫస్ట్ రాజారాం కిట్టప్ప, బహుమతిగా స్టీల్ క్యారియర్. సేమ్ క్యారియర్, నో డౌట్. ఇవి మా గృహ ఫుడ్సే. వాడికి ఆ నీళ్ళు ఇవ్వరా. తిన్న చాలి కాపండి. ఇంత బాగుంటే ఎలా ఆపమంటావే? నానా ఏరా ఏం చేస్తున్నా? తాగుతున్నా. తాగుతున్నా? అన్నా తాగితే తాగాడు కానీ చీప్ లిక్కర్ తాగద్దని చెప్పన్నా. మోస్తా? ఏయ్ నాకు కూడా కొంచెం ఇవ్వరా. ఇదిగో. ఎవరు అది? ఎవరు దా గొంతు? లేడీస్. ఆడోళ్ళ? ఎంతమంది ఉన్నారు ఏందాడా? ఎంతమంది ఉంటేందన్నా, కండోం వాడమనండి సేఫ్టీగా. ఎరా ఎంతమంది అంటే ఒక ఆంటీ, ఇద్దరు అమ్మాయిలు. ఏ ఆంటీయా? ఒరేయ్ నువ్వే అంతా, నీ వయసు ఎంత? ఈ వయసులో నీకు ఆంటీలు కావాల్సి వచ్చారట్రా? ఒరేయ్ పెళ్ళేదాకా మీ అమ్మ మొహం తప్పితే ఇంకో ఆడదాని మొహం చూడలేదు తెలుసా? ఓరకొక్క. నేను ఆడకు వచ్చినప్పుడు నువ్వు లేవు కాబట్టి సరిపోయింది, కానీ నువ్వు ఉంటే నీ శాఖలు ఎన్ని చూడాల్సి వచ్చేది నేను. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావా? మరి ఏంద్రా మాట్లాడు? రేయ్ నిన్నే. అర్థమైంది. నేను మళ్ళీ చేస్తాను. పెట్టి ఒరే నేను చెప్పి పెట్టేశాడు. ఫోన్లే అన్న, పనిలో ఉన్నాడుగా. చాలా థ్యాంక్స్ భద్రా. ఇంత టేస్ట్ ఉన్న సున్నుండలు నేను మా అంతర్వేదిలో కూడా ఎప్పుడు తినలేదు. ఈ క్రెడిట్ నాది కాదు అంతర్వేది, ఆ రాజారాం కిట్టప్పది. ఓ. సో వన్స్ అగైన్ అమర్ రహే రాజారాం కిట్టప్ప. ఎలా ఉంది నా దెబ్బ కిట్టప్ప? నువ్వు ఒక్క ఐడియా వేస్తే నేను 100 ఐడియాలు వేస్తాను. నువ్వు నీచ్ లా ఆలోచిస్తే నేను కమీన్ లా ఆలోచిస్తాను. దట్ ఈస్ భద్ర, మైండ్ ఇట్. ఏంటి మీదకి వస్తున్నా? నువ్వు నన్ను ఏడిపించావు, నేను నిన్ను ఏడిపించాను. చెల్లుకు చెల్లు. ఏ ఏంటి? ఆగు. ఇంతకు ముందు నువ్వేం చేసినా కోపం వచ్చేది, కానీ ఇప్పుడు ముద్దొస్తున్నావు. మా ఇంటి సున్నుండల మీద ఉంటు. ఐ లవ్ యూ. అందం గీసిన బొమ్మల నువ్వే నానలు వైపులా, నిన్నే చూస్తూ నేనిలా అయిపోయానో బొమ్మల. పగలూరే నీ రూపే నా కను పాపల, జగమే మరచి జత కదిలానే నీ నీడలా. అందం గీసిన బొమ్మల నువ్వే నానలు వైపులా, నిన్నే చూస్తూ నేనిలా బొమ్మలా. నీ ఒంటి విరుపందమే కసిరే కంటి మెరుపందమే, అణువణువు కవితామయమే. నీ చంపనును పందమే అదిరే పెదవి ఎరుపందమే, అడుగడుగు సమ్మోహనమే. నడుమందమే జడ అందమే, తకతీ మరువులు అందమే, నడకందమే కులుకందమే వరమే. పలుకందమే అలకందమే, చిపో చిటపటలందమే, దుడుకందమే బెరుకందమే నిజమే. విసుగు విసురు విసవిసలు మిసమిసలందమే, వగరు పొగరు కలబోసిన కసుబుసులందమే. అందం గీసిన బొమ్మల నువ్వే నానలు వైపులా,
నిన్నే చూస్తూనే నీలం బొమ్మలా పాపాయిలా ఓ క్షణం పడుచమ్మాయిలా ఓ క్షణం ప్రతి కళకు ఆహారనా కాసేపలా కలకలం మరి కాసేపు ఉందాతనం నువ్వు నడిచే నది వాలలనా నీ సొగసులు దాగుందిలే ఎదనే ఎగరేసే గుణం నన్ను నిలువున లాగింది నీ మహిమా లే తళుకులు నాజూకులు కదిలిందో తేనెల మధువనం ఆ వెలుగును వర్ణించగా తరమా కలయా నిజమారుకుంటూనే లోపల మరలా మరలా నిన్ను చూడాలనిపిస్తోందిలా అందం గీసిన బొమ్మల నువ్వే నానలు వైపులా నిన్నే చూస్తూనే నీలం బొమ్మలా Hello. This is Hani, only son of Srinivas Pulicherla, chairman of Simfo Industries. Sun sign Leo, moon sign Scorpio, height 6 feet, weight 65 kgs, color, as you see, extremely fair. Nationality Indian, caste, no bar. This is all my profile. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నచ్చినోళ్ళు కాకపోతే ఇంకెవరికి చెప్తాం? వాట్? Yeah, I like you. నువ్వు ఒప్పుకుంటే I'll marry you. చెప్పు తెగుద్ది. ఫెంటాస్టిక్. నేను ఐ లవ్ యూ అనగానే నువ్వు ఐ టు లవ్ యూ అనొచ్చి నా ఒళ్ళో వాలిపోయింటే చాలా చీప్ గా ఉండేది. బట్ నీలో ఉన్న ఆత్మాభిమానం, ఐ మీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ నచ్చావు. ఇక్కడ కాదు, నీకు ఇక్కడ లూజ్ అనుకుంటా. ఎర్రగడ్డకెళ్ళు టైట్ చేస్తారు. ఏంట్రా వైట్ హార్స్ మంచి పొగరు మీద ఉన్నట్టుంది. ఇలాంటి పొగరు పట్టిన వైట్ హార్స్ ని రైడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్. మళ్ళీ మిస్ అయిపోయిందిరా. మరి మిస్ అవ్వక ఇది ఏమన్నా మా ఊళ్ళో జాయిన్ చేయడం ఏంటి? రాయిచ్చి కొట్టడానికి గుత్తురు జాంపులు రాలిపోవడానికి. అయినా నీకన్నా ముందు 10 మంది ట్రై చేశారు, ఒక్కడు కూడా అన్ని వేయలేకపోయాడు. నువ్వేమో పెద్ద ఊపుకుంటూ వస్తావు. రా వెయ్యి. అంటే ఒకే దెబ్బలో అన్ని పడేసే మగాడే లేడా ఇక్కడ? ఉన్నాడు. నువ్వా? యా, నువ్వు ఓకే అంటే ఒకే త్రోలో అన్ని పడేస్తాను, అది చూడకుండా. నీకు అంత సీన్ లేదు. బట్ ఓకే, 1000 రూపీస్. ఓకే, నువ్వు గెలిస్తే 1000 రూపీస్ ఇస్తా. నేను గెలిస్తే నాతో డేటింగ్కి వస్తావా? డన్. ఏంటి అతనితో నిజంగానే డేటింగ్కి వెళ్తావా? వీడేమన్నా భారతంలో అర్జునుడా గెలవడానికి? జస్ట్ క్రూలూస్ ఫెలో. అయినా మీరే చెప్పారు కదా నాకన్నా ముందు 10 మంది గెలవలేకపోయారని. వీడంతా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నో ప్రాబ్లం, కమ్ ఆన్. వెళ్దామా? ఎక్కడికి? డేటింగ్కి. అదేంటి నేనేదో బూత్ మాట్లాడినట్టు అలా చూస్తున్నావు? కమాన్. మర్యాదగా అమ్మాయిని వదిలే. వాట్? మర్యాదగా అమ్మాయిని వదిలే. హే, వాట్ ఇస్ దిస్? ఏమండి మీరైనా చెప్పండి. ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? పోటీలో గెలిచాను, ఆమె డేటింగ్ తీసుకెళ్తున్నాను. పోటీ పడినా తలపడినా మగాడు మగాడితోనే కలపడాలి. ఓ, నువ్వు అంత మగాడివా? అయితే నాతో పోటీలో గెలు, నువ్వే అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్ళు. నేను రెడీ. దిస్ ఇస్ ఆల్ సిల్లీ, బచ్చగాళ్ళు ఆడుకునే ఆట. మరి మన ఆట ఏంటో చెప్పు.
ఫస్ట్ అవర్ నాదే. అందుకే కదా లేట్గా వస్తున్నాం. ఒరే అంతర్వేది, ఎప్పుడో నీ అంత చూస్తా. నువ్వు కూర్చో. లేదు పర్లేదు, ముందు కూర్చో, నేను కూర్చుంటాలి. లీడర్ సీట్ నీదే, నువ్వే కూర్చో. పర్లేదు వెనక కొంచెం ఇరుగ్గా ఉంటుంది, నేను అడ్జస్ట్ అవుతాను. కూర్చో నువ్వు కూర్చో. కూర్చో, నువ్వు కూర్చో. అరే నువ్వు కూర్చో. అది నేను చెప్తున్నాను, నువ్వు కూర్చో. నేను చెప్పేది విను, నువ్వే పర్లేదు కూర్చో, నేను కూర్చున్నాను కదా. ఇది నా సీట్, నేనే నీ బాబు సీట్ కాదు, పోవే.